హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం బాయిల్డ్ ఎగ్ ఈటింగ్ ఛాలెంజ్. ఒక సైడ్ వచ్చేసి 18 గుడ్లు అవుతున్నాయి. సో మేము ఆరుగురము రెండు టీమ్స్ లాగా డివైడ్ అయితే కాబోతున్నాం. ముగ్గురము. సో ముగ్గురు వచ్చేసి టోటల్ గా 18 గుడ్లు అయితే తినాలి. ఎవరు తక్కువ టైంలో తింటారో వాళ్ళు విన్నర్స్, అండ్ ఎవరైతే ఎక్కువ టైంలో తింటారో ఆ టీమ్ కి వచ్చేసి పనిష్మెంట్ అయితే ఉండబోతుంది. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. చాలా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. టీమ్స్ వచ్చేసి ఎట్లా డివైడ్ చేద్దాం అనుకున్నాం అంటే నతీర్ లేదాం అనుకున్నాం. ఒకవేళ వీళ్ళిద్దరు ఒక్క దగ్గరికి వచ్చారు అనుకోండి, అదే టీం గెలుపుతుంది. సో అందు గురించి ఏం చేస్తున్నాము అంటే వీళ్ళిద్దరు ఓరుకుంటుర్రు, మన క్రికెట్ టీం ఓరుకున్నట్టుగా. ఓకే చెప్పురా. హెడ్స్ చెప్పింటా. హెడ్సా 1 2 3 టైల్స్. నువ్వు గెలిచేటట్టు కోరుకో, నన్ను కోరుకో. గెలిచేటట్టు ఓరుటే వాళ్ళని బాబాయ్ విజి అన్న లెక్క ప్రకారం వేసుకున్నాం. మరి టాస్ అంటే టాస్ శేఖర్ బాయ్ ఏం కాదు. ఇప్పుడు అన్న రెలవెంట్ ఏంటంటే పోయినసారి ఎగ్ ఈటింగ్ ఛాలెంజ్ నేను విన్నర్ 9 గుడ్లు అయినా నేను లాస్ట్ కోరుకుంటాను. ఓకే ఇప్పుడు వచ్చేసి నువ్వు నేను మీరు ముగ్గురా ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు తింటారు, సెకండ్ వాళ్ళు తింటారు. టాస్ వేద్దాం. చెప్పురా పని, నువ్వు చెప్పురా. టైల్స్ హెడ్స్. మీరు ఏం రావాలి అయిపోయింది. వీళ్ళు గెలిచి బాబాయ్ నువ్వేంది ఒక్కడు మొత్తం మీద బాబాయ్ నిమ్మలంగా తిను. నీళ్ళు ఆగిండు. అయిపోయింది. బాగా తట్టుకుంటావు మెల్లగా, కొంచెం తిను. మొత్తం ఒక్కొక్కటి తింటారు. పిక్క తింటారు. ఆయన అయితే ఆయన సంబంధం లేదు. ఎట్లా అంటే అట్లా తింటారు. కారం లేక అడిగికెలేమో కారం, ఇడికెలేమో ఉప్పు. అలా పోసుకోరి. అయిపోయింది. స్లో పడ్డారు. బాగా మెల్ల పెట్టుకున్నాడు. ముందే చెప్తున్నా రెండే పోతా తక్కువ లేకుండా అయిపోతుంది. 1 minute కంప్లీట్. ముట్టదు. మీ టైం వేస్ట్ అవుతుంది. మరి నాకు ముట్టదు. ఇంకా రెండే ఉన్నాయి. 3 4 ఉన్నాయి ఇంకా అంతే. నేను రెండే అంతే. పూరా అంతా అయితే లేదంటే మాతో అవుతుంది. ఇక అట్టుకుంటది. ఇది ఒక్కటి తట్టుకుంటది. తినక మరి నా ఇష్టం. ఏమైతుంది? 1 minute 46 యాక్సెప్ట్. ఏమైతే ఇప్పుడు నీలం మొదలాడు. వాడు పెట్టుకుంటాడు. నేను పెట్టుకోను. నేను 3 తింటా అంతే. ఇల్లే నువ్వు పెట్టుకోవా? పెట్టుకోను. ఏడ్చి పడుకుంది రావు. 3 కళ్ళకే నీళ్ళు లేవు. నా పేరు మార్చుకుంటా. మన కాసేపట్లో బాయిలెగ్ ఆమ్లెట్ కాబోతుంది. మంచి టక్కడక్కన తింటుర్రా. అయిపో టైం అదే వేస్ట్ చేస్తుడు. ఏమైందిరా మస్తు ఫాస్ట్ తింటారు కదా మనకంటే. ఒక గుడ్డు మొత్తం ఒకటిసారి తినాక ఏడాది తిన్నాడట. అప్పుడే గట్లా తిన్నాడంటే ఇప్పుడు ఎట్లా తినాలి? ఏమైంది?
ఏమైందిరా మాట్లాడుతున్నావేంద్రా ఏమైందిరా అప్పుడు బాగా వస్తుంది కాదు కళ్ళ నీళ్ళు చెప్పుకుంటారే నాకు వాడు అప్పుడే కిట్టారంటే అందరూ ఫిష్గా గుడ్లకి తినాలి తిరు జల్దీ మంచి వేసుకోరు నీకేంద్రా ఏదిరా మంచిగా కూర్చురా ఆయన వీడియో పెట్టి తీద్దాం మళ్ళా గీడదాం గీడ నీకేంద్రా తినకపోతే నీకే మిగిలి శేఖర్ గారు ఏమైనా శేఖర్ तेरे बिना అప్పుడే వేసలేవు మీ నమ్మకంతో రెండే बेटा అది కూడా తెలియదు కదా శేఖర్ బీలే కనసాక గుడ్డేది ఆయన కూడా తిరిగా తినిగా మేము ఓన్లీ గుడ్ల ఛాలెంజ్ మాత్రమే గెలిచినాం మీరు ఆడియన్స్ హృదయాలను గెలుచుకోరు అసలు తప్పు చేసినాం ఓన్లీ కెప్టెన్ గా పెట్టాము పనిష్మెంట్ కెప్టెన్ కు అప్పుడే కూర్చుంటున్నాడు పని చేస్తున్నాయి కదా నేను కానీ పెట్టలేదు. పసాలంటే ఒకటే కౌంట్. ఓన్లీ కౌంట్ కింద కాల్కి అయిపోయింది మొత్తానికి గైస్ ఇది రోజు ఛాలెంజ్ ఐ హోప్ మీ అందరికి నచ్చింది కావచ్చు ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్.